ఇక్కడ గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. ఇవాళ 7 తారీఖు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 6వ రోజు నడుస్తుంది. అయితే ఇక్కడ పూజా విధానం కానీ ఇలాంటి ఎట్లా జరుగుతుంది ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. చెప్పండి. ఇక్కడ 6వ రోజు ఎలా జరుగుతున్నాయండి కార్యక్రమాలు? ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి మేము విఘ్నేశ్వర నవరాత్రి పూజా కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి భగవత్ బంధువులందరూ కూడా మంచి ఐక్యమత్యతో పూజా కార్యక్రమాలు చేసుకుంటారండి. ఇక్కడ మనకి నవరాత్రులు పెట్టుకుంటారు. 9 రోజులు మంచిగా బ్రహ్మాండంగా 9 రాత్రులు పూజ చేస్తారు. పూజ చేసి 10వ రోజు లడ్డు వేలం వేసుకొని విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమం జరిపిస్తూ ఉంటారండి. బ్రహ్మాండంగా అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. ఎంత అండి కాస్ట్ ఎంత? కాస్ట్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే 1,00,000 పైన ఉంటుంది. ఇంకా అది మిగతా కమిటీ వాళ్ళకి ఐడియా ఉంటుందండి. సకల దేవతలు ఉండగా మన తొలి పూజ గణేశ్వర స్వామికి ఎందుకు చేస్తారు? మంచి ప్రశ్న. సకల దేవతలు ఉండగా కూడా విఘ్నేశ్వరుడు ముందుగా ఎందుకు పూజ చేయాలంటే సమస్త విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. పూర్వము ఆ యొక్క పార్వతీదేవి అదేవిధంగా నదికి వెళుతూ హరిద్ర గణపతితో మిగిలినటువంటి నలుగు పిండితో గణపతి చేసి ప్రాణము పోసిన తర్వాత ఆ యొక్క శివుణ్ణి కైలాసానికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి బాలుణ్ణి ఆ యొక్క శివుడు కత్తితో ఖండించవేయగా గణనాథుడు ఏకబిందం చేసి ప్రాణప్రతిష్ఠాపన చేశాడు ఆ యొక్క పరమేశ్వరుడు. ఆ తదుపరి కుమారస్వామి జన్మించాడు. పార్వశ యొక్క పరమేశ్వరుడు యొక్క పుత్రులు ఇద్దరు కూడా కాబట్టి ఇద్దరిలో ఎవరికి ఒకరికి మన గణనాథం ఇవ్వక తప్పదు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ఇద్దరిలో ఒకరు రాజ్యం ఖచ్చితంగా వేయాలి కదా. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు ఏం చేశాడంటే 3 నదుల్లో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తానని చెప్పేసి పరమేశ్వరుడు అనేసాగాడు. అప్పుడేమైంది, అందరూ కూడా ఆ యొక్క కుమారస్వామి ముందుగా రివ్వున నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయేసాగాడు. విఘ్నేశ్వరుడు ఎలుక వాహనం కదా, ఆయన వెళ్ళలేకపోతున్నాడు. ఎంత వెళ్ళినా కానీ ఎలుక ఎంత వెళ్ళొద్ది, స్లోగా వెళ్ళొద్ది. కాబట్టి ఏం చేశాడు, అన్ని దేవతల కన్నా కనిపించని దైవం కన్నా కనిపించే తల్లిదండ్రులే మొదటి దైవం. కాబట్టి ఏం చేశాడు విఘ్నేశ్వరుడు, పార్వతి పరమేశ్వరుల పాదప్రక్షాళన చేసుకొని కాళ్ళు గడిగేసి కాళ్ళకి నమస్కారం చేసుకుని చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల మోక్షం వలన అనే కుమారస్వామి ఎక్కడికైతే వెళ్ళాడో కుమారస్వామి కంటే ముందుగా విఘ్నేశ్వరుడు వెళ్ళాడు. కాబట్టి అందరూ కూడా కలిసి అన్ని నదుల్లో ఈ యొక్క కుమారస్వామి కంటే ముందు విఘ్నేశ్వరుడు స్నానం చేసి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యాన్ని ఆ యొక్క గణాధిపత్యాన్ని ఆ యొక్క విఘ్నేశ్వరుడికి అప్పచెప్పారు ఆ యొక్క పార్వతి పరమేశ్వరుడు. కాబట్టి మనం ఏ పూజా కార్యం చేసినా కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమం చేయడం అనేది ఆచార్యంగా వస్తుందండి. ఇప్పుడు నవరాత్రులు పూజలు చేస్తారు, మళ్ళీ 9 రోజులు, కొంతమంది 5 రోజులు అని 7 రోజులు అని 11 రోజులు అని నిమజ్జనం చేస్తారు. అయితే నిమజ్జనం ఎందుకు చేయాలి అసలు ఈ ఆచారం పూర్వం అసలు ఏం జరిగింది మన చరిత్ర చెప్తారా మాకోసం? అయితే వాస్తవానికి ఏంటంటే నవరాత్రులు అనగా 9 రాత్రులు. వాస్తవానికి గణపతి నవరాత్రులు అనేటివి 9 రాత్రులు పూజ చేసిన తర్వాత 10వ రోజు విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం చేయాలి. మనకి శాస్త్రం 2 ప్రమాణాలుగా చెప్తుంది. మన తల్లి మనల్ని 9 మాసాలు మోస్తుంది, అనగా 9 రోజులు మోస్తుంది. ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఘనాధిపత్యం స్వీకరించినది భాద్రపద మాస శుద్ధ చవితి. ఈ యొక్క చవితి రోజుని స్వామివారిని పెట్టేసి స్వామివారిని ప్రాణప్రతిష్ఠాపన చేసి 9 రోజుల తర్వాత స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తాము. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే పూర్వము మహాభారతము వేదవ్యాసుడు చెబుతూ ఉంటే విఘ్నేశ్వరుడు రచించేవాడు. అలా 9 రోజులు కంటిన్యూస్గా రచించడం వలన ఏమైంది, వినాయకుడి శరీరం మొత్తం చాలా వేడిగా అయిపోయింది. వేడిగా అయిపోతే ఏం చేశాడు, ఎలా అయినని చల్లార్చేది ఎలా అని చెప్పేసి ఏం చేశాడు, వేదవ్యాసుడు వెళ్ళి ఒక చెరువులో స్నానం చేపించి విఘ్నేశ్వరుని తీసుకుని రావడం వలన విఘ్నేశ్వరుడు ఆ యొక్క మంట నుంచి రిలీఫ్ అయినటువంటి విఘ్నేశ్వరుడు ఆయనకు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 9 రోజులు పూజా కార్యక్రమం చేసి నన్ను ఈ విధంగా చెరువులో స్నానం చేపిస్తారో వారందరికీ కూడా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేరుకుతాయని చెప్పేసి విఘ్నేశ్వరుడు హామీ ఇచ్చాడు. దాని పరంగా మనం అందరం కూడా 9 రోజులు పూజా కార్యక్రమం చేసుకుని 10వ రోజు నిమజ్జన కార్యక్రమం జరిపిస్తున్నాం. ఇప్పుడు నిమజ్జనం కార్యక్రమం అనగానే అందరూ అనట్లేదు, కొంతమంది భక్తి పాటలు కాకుండా సినిమా పాటలు పెట్టి ఇష్టం వచ్చినట్లు చేసుకొని వెళ్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిల్లల పైన ఇది ఏమైనా ప్రభావం పడుతుందంటారా? 100% పడుద్ది కదండి. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు గణపతి అనేది మండపంలో మనం దేవుళ్ళానే పెడతాం, అవునా కదా. గణపతిని మనం దేవుళ్ళ భావించినప్పుడు ఇది మనం దేవాలయకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దేవాలయంకి వెళ్దాము. మాది ఇక్కడ ఆఫీస్పేట పక్కన హనుమాన్ టెంపుల్ ప్రేమ్ నగర్లో, అక్కడ మాకు అందులో గణపతి స్వామి ఉన్నాడు. దేవాలయంలోనైతే డీజే పాటలు కానీ సినిమా పాటలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ పెట్టాం కదా. అదేవిధంగా విఘ్నేశ్వరుడు దగ్గర ఎందుకు పెడతాం? ఆయన కూడా దేవుడే కదా, ఆయన దగ్గర కూడా ఋగ్వేదం చదువుతున్నాం కదా, ఆయన దగ్గర కూడా మంత్రాలు చెప్తున్నాం కదా, ఆయన ఎందుకు దేవుడిగా భావించట్లేదు? ఇది అందరూ కూడా పిల్లలు చాలా మారాలండి. ఇది కలియుగము. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా కానీ ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుని పాటలు కాకుండా సినిమా పాటలు పెట్టుకోవడము, సినిమా పాటలు చేయడము. ఆ సినిమా పాటలు రచించే వారే దేవుడి పాటలు పెట్టుకుంటున్నారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళకి తెలియక లేదా తెలుసో లేదా కావాలనో ఈ విధంగా సినిమా పాటలు పెట్టుకుంటున్నారు. ఇది చాలా వరకు అయితే చాలా అంటే చాలా తప్పండి. దయచేసి ఇప్పటికైనా మారండి. ఎవరు కూడా వినాయకుడి మండపం దగ్గర దేవుడి పాటలు పెట్టండి, లేదా సుప్రభాతం పెట్టండి, లేదా మహాభారతం వేయండి, లేదా భగవద్గీత వేయండి.
లేదా ఇంకా మీరు ఏదైనా చదవాలనుకుంటే హనుమాన్ చాలీసా శుభ్రంగా పెట్టుకోండి. అన్నీ కూడా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయండి. కానీ ఇలాంటి తప్పుడు పనులు అయితే ఎవరు కూడా చేయకండి దయచేసి. ఇది చాలా చాలా తప్పండి. ఇది చాలా 100% మనకి ఏంటంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడద్దండి. ఇప్పుడు తండ్రిని చూసి కొడుకు అయినట్టు, అన్నని చూసి తమ్ముడు అయినట్టు ఈ తరాన్ని చూసి వచ్చే తరం కూడా అవుతుంది కదండి. కాబట్టి అందరూ కూడా ఇప్పటితోనే ఆపేసేయాలని మీ యొక్క మీడియా తరపున నా యొక్క విజ్ఞప్తి అండి. ఇప్పుడు జనరల్గా పూజలు చేస్తుంటారు వినాయకుడికి, నవరాత్రులు చేస్తుంటారు. కానీ ఇప్పుడు కొత్తగాని కాదు, అది శ్రీరాముల కళ్యాణం చేస్తుంటారు కదా, అంటే రెగ్యులర్గా అవుతుంటాయా? అవును, అవుతుంటాయి. కిందటి సంవత్సరము శివపార్వతుల కళ్యాణం చేశాము. అదేంటంటే కమిటీ అనుకూలం అండి. ఇప్పుడు మన కమిటీ వాళ్ళు ఉన్నారు, ఇది రాజరాజేశ్వర కాలనీ కమిటీ యూత్. వీళ్ళు ఏం చేస్తారంటే లోక కళ్యాణార్థం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మండపంలో ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం ఈసారి కిందటి సంవత్సరం శివపార్వతుల కళ్యాణం చేయించాము. అది ఎవరి శక్తి కొద్దీ వారు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మొన్నటి కింద లక్ష్మీ గణపతి హోమం చేశాము. రేపటి రోజున కుంకుమార్చన ఉంది, నిన్నటి రోజున సహస్ర దీపారాధన ఉంది. ఏంటంటే మనకి ఇప్పుడు స్వామి వింటారా, అందరూ జాబులు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబుల్లో ఉంటారు. 365 రోజులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఇదేంటంటే శాస్త్ర ప్రమాణ ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు 9 రోజులు, దేవి నవరాత్రులు 9 రోజులు వస్తూ ఉంటాయి. సంవత్సరంలో 365 వీలు రోజు కానీ వాళ్ళు ఈ 9 రోజులు చేసుకునేందుకు ఏర్పాటుగా చేసుకొని 9 రోజు పూజా కార్యక్రమం దైవ సన్నిధానంలో చేస్తాం. అది అందరూ కూడా మాకు సహకరించి చేయడం వల్ల మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి.